క్యాప్సికమ్ పులిహోరకి మనకు కావాల్సినవి ఏంటంటే మూడు ఇంగ్రీడియంట్స్ అండి. క్యాప్సికము, పచ్చిమిర్చి, నిమ్మకాయలు. మీకు పులుపుకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ పులుపు తింటాం కాబట్టి మేము 2 నిమ్మకాయలు తీసుకున్నాము. అండ్ మిర్చి కూడా కారానికి సరిపడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 10 మిరపకాయలు తీసుకున్నాను, మధ్యలోకి చీల్చాను. క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే అన్నం కూడా పలుగ్గా వండుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాము, నూనె పోసుకున్నాము. నూనె కాగినాక మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పప్పులు కొంచెము లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాము. పప్పులు వేగినవి, ఎండుమిర్చి వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు, ఇంగువ. పులిహోరలో ఇంగువ మస్ట్. ఇది కలిపి ఇప్పుడు మధ్యకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక 10 వేసేద్దాం. మీకు కావాలంటే పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. పచ్చిమిరపకాయ కూడా వేగినాక మనం చిన్నగా ముక్కలు కోసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకున్నాం. క్యాప్సికమ్ బాగా మెత్తగా అవ్వాలి, మనకి అది క్రంచ్ అనేది రాకూడదు, అప్పటి వరకు వేపుకోవాలన్నమాట. సో క్యాప్సికమ్ని కాసేపు మగ్గనిద్దాం. క్యాప్సికమ్ వేగిపోయిందండి మెత్తగా. సో ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాము సరిపడా. కొంచెం పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు పసుపుది వేసుకున్నాము. మనం వండుకున్న అన్నం పొడి పొడిగా చేసుకొని ఇందులో వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. సో ఇలాగా మెల్లగా కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇలాగ పొడి పొడిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసి నిమ్మకాయ మీకు కావాల్సినంత పులుపు కావాల్సినంత నిమ్మకాయలు పిండుకోండి. సో అదండి, నాకైతే ఒక నిమ్మకాయ సరిపోయింది. మీరు పులుపుకి తగ్గట్టుగా వేసుకోండి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ నిమ్మరసం వేసుకోండి, పులుపు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. సో ఇది హాట్ ప్యాక్లోకి పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.